హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో బిగ్ బాస్ హౌస్‌లో ఉండడం అంత ఆషామాషీ కాదండి. ఎందుకంటే ఎవరెళ్ళినా గాని ఫస్ట్ 2, 3 వీక్స్ చాలా బావుంటుందండి. ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి చాలా బావుంటుంది. అదే 3 వారాల తర్వాత వాళ్ళు హోమ్ సిక్ అని చాలా ఇబ్బంది పడతారు. సో చాలా మంది కంటెస్టెంట్స్ చూసామండి. బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఇప్పుడు వస్తున్న 9థ్ వీక్ దాకా చాలా మంది ఇబ్బంది పడ్డారు. బయటకొచ్చేసారు కూడా ఆ విధంగానే. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఈ వారం యాక్చువల్‌గా అయితే సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవ్వాలండి. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం సాయి శ్రీనివాస్ చాలా లీస్ట్‌లో ఉన్నాడు. రామూరావుతో సేఫ్ అవ్వాలి. బట్ ఏం జరిగిందంటే రామూరావుతో హోమ్ సిక్ వల్ల ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడు అనమాట. నిజంగా చాలా షాకింగ్ న్యూస్ అనమాట. ఎందుకంటే రామూరావుతో పర్వాలేదు, చాలా బాగానే ఆడతాడు. సో మరీ వరస్ట్ ప్లేయర్ అయితే కాదు. ఒక పర్లేదు అనమాట, బెటర్ మంచి ప్లేయరే. సో ఆయన ఎలిమినేట్ అవ్వడం, ఆయన అభిమానులు అయితే చాలా మంది డిసప్పాయింట్లు ఉన్నారండి. ఎందుకంటే లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ లాస్ట్ వీక్ లో ఆయన కొన్ని ఎక్స్ప్రెషన్స్, కొన్ని మూమెంట్స్ చేశాడు. చాలా వైరల్ అయింది అది. సో దాని తర్వాత ఆయన ఫ్యాన్స్ బాగా పెరిగారు అనమాట. సో ఇలా షాకింగ్ సెల్ఫ్ ఎలిమినేషన్ చేయడం వల్ల చాలా మంది షాక్ అయిపోయారండి. నిజంగా అది షాకింగ్ డెసిషన్ అది. సో అలా ఎందుకు చేసుకున్నాడు అని చూడాలనుకుంటే మనం ఈ వారం నాగార్జున గారి ఎపిసోడ్ అయితే చూడాల్సిందండి. సో యాక్చువల్గా అయితే ఫస్ట్ 5 వీక్స్ చాలా బాగా ఆడాడండి రామూరాతో. తర్వాత ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొంతమంది వచ్చారు కదా, సో దాని తర్వాత ఆయన గేమ్ అయితే చాలా తగ్గిపోయిందండి. సో ఎలిమినేషన్ లో కానీ కెప్టెన్సీ టాస్క్ లో గివ్ అప్ ఇచ్చేసాడు అనమాట. సో దాని ద్వారా కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోయిందానికి హోమ్ సిక్ అయిపోయాడు ఆయన. సో ఈ వారం అయితే షాకింగ్ న్యూస్ అది నిజంగా సెల్ఫ్ ఎలిమినేషన్ అనేది. సో దీనివల్ల ఏంటంటే సాయి శ్రీనివాస్ కి అడ్వాంటేజ్ అయిందండి. చూద్దాం మరి. సో ఒకవేళ నిజంగా సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడా లేదా, లేకపోతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తారా, లేకపోతే ఏదైనా సీక్రెట్ రూమ్ ఉంచుతారా, ఏదేమైనది కానీ ఈ రోజు ఎపిసోడ్ అయితే మనకు ఫుల్ క్లారిటీ వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.